కార్యాలు చేస్తున్నవే, దేవుని వాక్యాన్ని తుంగలో మొక్కుతున్నావు, అవి తీసి పక్కన పెట్టు. మత్తయి సువార్త 15లో ఏమన్నా తెలుసా? మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములుగా భావించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నమాట వాస్తవం కాదా? ఏం నేర్పాలి మేము మీకు? ఏమి నేర్పుతున్నాం మేము? ఒక సంఘ కాపరిగా సార్వత్రిక సంఘానికి వచ్చిన దుఃఖం ఉంది. మనం ఆ వైఖరిలోకి వెళ్ళకూడదు. నా బాధ ఒకటే, దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను పరిశుద్ధ సంఘముగా కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా బయట నీళ్ళు లోపల రాకూడదు. మా స్వలాభాలు చంపుకోవాలండి. మా స్వలాభాల కొరకు మేము పని చేయకూడదు. కక్కుర్తి పడుతున్నాం. నేను అటువంటి వాడిని అస్సలు ఒప్పుకోను. నువ్వు బాధపడలే. కొన్ని ఏరియాలో సందర్భాన్ని చెబుతున్నా, ఓ పార్టీ గెలిచింది అనుకోండి, వాళ్ళ కాడిపోయి ఒక 50,000 ఇస్తారా చర్చికి, గోడ కట్టి పెడతారా చర్చికి, కూలాయిలు పెడతారా చర్చికి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారింది, వాళ్ళ కాడిపోయి ఈ దరిద్రాలు దైవజనుడు కొనకూడదు. ఇదిగో ఈ సోపాల గురించి చిన్న వదం తినబడింది నాకు, సందర్భాన్ని చెప్తున్నా. నరసరాపేట ప్రాంతంలో ఒక కుటుంబం మేలు పొంది ఒక 4,000 చేతిలో పెట్టారు. నాకు ఏదైనా వస్తువు తీసుకురండి పాస్టర్ గారు చర్చిలోకని. అప్పుడు నాకు కోట ఉంది. ఆ నెలలో కోటలు ఉన్నాయి, కోటలు పెట్టవచ్చు. నేను అటు పెట్టను. ఎవరైనా ఏది దిగితే దానికి పక్కన పెడతా. నేను ఒక రోజున పేటకి వెళ్దాం అంటే గుంటూరులో అడిగితే చాలా రేట్లు చెప్పారు. నాకు 4,000 ఉన్నాయి. వేరే అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, రవి అయ్యారు నేను పేటకి వెళ్ళ బండి ఎత్తామని. నేను కూడా పేటకి వెళ్ళాలి రా అబ్బాయి అన్న. వాళ్ళిద్దరు 3 కుర్రోళ్ళు వచ్చారు. అరే బండి ఉంది అబ్బాయి వెళ్ళండి అంటే, ఆ బండికి వాళ్ళు ఉన్నారని నాకు లేదన్నాడు. సరే నేను ఆడ దేబెట్టి పోతానని పోయి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఈ సోఫా సెట్లు అమ్ముతున్నారు. ఈ సోఫా సెట్లు మాకియా బేరం కుదరాలి అంటే 6,000 ఇవ్వాలి అన్నాడు వాడు. ఎవరు 6,000 ఇవ్వను, 4,000 ఉన్నాయి అన్న. అట్ట అయితే కుదరదు, చర్చికి అయ్యా నీకు వందనాలు దండం పెడతారా నాయన, ఏముందిరా దీంటి కూడా అంటే, మీకు ఆ బాధ అనిపించినా ఇబ్బంది లేదు పాస్టరు, మాకి 6,000 ఇస్తేనే ఇస్తామంటున్నాడు వాడు. అంత ఒక కారు వేసుకొచ్చింది. నేను అన్నా అరే ఆశీర్వాదం రా అయ్యా, అరే హిందీ వాడ నీకు దండం పెడతారా అంటే, ఈ చెక్క గట్టిది పాస్టరు, ఇది మంచిది సూపర్ సోఫా సెట్టు అంటున్నాడు. 3 ఇస్తా, 3 పేరు ఒకేసారి ఇచ్చేస్తానని ₹60,000 కడితే ఇస్తాను అంటున్నాడు. అట్లా నిలబడ్డా కాసేపు. నా కాడ ఉన్న 4,000 అతను కలపడం లేదు. నిలబడితే ఒక ఆమె వచ్చింది, ఆమె మొత్తం కొనేసింది. పాస్టర్ గారు మీరు వచ్చి బేరం అడిగిన తర్వాత ఈ మొత్తం ఎత్తిపోయింది ఆమె కనుక మీరు త్వరగా వచ్చి ఈ పట్టుకుపోండి అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి రావాలరా, టాటా ఏసి ఉంది, బాడీకి నేను కట్టలేను రా నాయన అని చెప్పా. మీరియా ఇప్పుడు వస్తారన్నాడు. ఒక అర్ధగంట టైం పోతానన్నా. ఆడవాడికి వీళ్ళు ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులో రాలే. ఆ పిల్లవాడు ఫోన్ చేస్తే ఉన్నాను రా అబ్బాయి సోఫా సెట్టు బేరం ఆడారా నాయన, వాడు పోతాడు ఏమో లేమో వాడవా, గుంటూరు అడిగితే 10,000 చెప్పాడు రా నాయన, పట్టుకుపోతా ఉపయోగపడతారా బాబు అని నేను మొత్తానికి వేసుకొని పోయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను గమనిస్తుంది ఒకటే, నా స్వలాభం కొరకు సంఘాన్ని నేను పాడు చేయకూడదు. నా స్వలాభం కొరకు నేను సంఘాన్ని పాడు చేస్తే నేను దేవుని దృష్టిలో సేవకుని కాలేను. ఆమేన్. అందుకనే న్యూట్రల్గా ఉన్నా. ఎవరన్నా ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుకుంటూ వస్తారు కదా, కొంతమంది భలే మన పార్టీ గారికి కూడా ₹2 ఇద్దాం ఖర్చు పెట్టుకుంటాడుగా, అందరికి ఎత్తనంగా ఇస్తే బాగా వస్తాడు. వచ్చారు ఒకళ్ళు, అయ్యా మీరు బాధపడ్డా పర్లే మీకు దండం పెడతా, వద్దురా నాయన తీసిపోండి అన్న. అయ్యగారు అందరికి ఇస్తాను మీకు కూడా ఇస్తే బాగుంటుందని వచ్చామండి. వచ్చా అది అయ్యా చేసి వద్దు, మీరు ఏమనుకో వద్దు, లేకపోతే మిమ్మల్ని అడ్డపడి చాలా సంపాదించేవాడిని. నాకు ఇన్ని తిప్పలేదు ఎందుకండి, నీ పార్టీ పెట్టుకొని ఆ కొంత వాళ్ళ పార్టీ వాళ్ళు కొంత లాక్కునేవాడిని. మీరేమంటారు, మా పార్టీ గారు మామూలుడు కాదురు, మహా తెలివి కాదు, మహాముదుర్రు, ఏడయ్యాలో ఆడేస్తాడు రా అంటారు. కొంతమంది ఏమంటారు, ఈడేం పాస్టర్ లేచిన కాడి నుంచి గెలిస్తే ఆడుకొచ్చుకొచ్చుంటాడా అండరు విలువ ఉంటుందా? సేవ చేసిన ఉపయోగం ఏముంది? అందుకని ఇలా ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
కొంతమందికి అర్థం కాలేదు, అర్థం కాకపోతే దేవుడికి స్తోత్రం. నేను మాత్రం ఇలాగే ఉంటా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే ఎన్ని మీకు ఇళ్ళ స్థలాలు రాలే? గారు కూడా ఒకటి ఇప్పితే ఏందట, నీకు కరువు వస్తుందా ఏంది, ఆశీర్వాదం వస్తారా ఎవరా అనొచ్చుగా. వద్దు, ఎందుకు, అవసరంలే. మీరు ఇస్తారుగా, నాకు దేవుడు ఇస్తాడుగా, చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ పీనాస్ వ్యవహారాలు, పిచ్చి వ్యవహారాలు చేసి సేవను పాడు చేసే విధానాలు ఉండకూడదు. ఈ దేవుడు ఒప్పుకోడు. నేను చేసిన, ఎవడు చేసిన ఒప్పుకోడు. దేవుని వాక్యాన్ని ఘనపరిస్తేనే దేవుడు సేవను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంత ఖర్చైన రాని, ఎంత కష్టమైన రాని, దేవుడిచ్చిన ప్రజలు మీరున్నారు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రార్థించగా దేవుడు మార్గాలు తెరవక తప్పదు. ఆమేన్. లేట్ అయినా లేటెస్ట్ గానే చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. దేనికి కక్కుర్తి పడే పనులు అవసరం లే. ఇలా కక్కుర్తి పడి చేసే పనులకి మీకు శాపాలు వస్తాయి. మీరు గెలవరు, మీరు నిలవరు. ఈ దరిద్ర మాటలు ఎక్కడ కూడా దేవుడు ఆమోదించాడు, తీసి పక్కన పెడతాడు. అలా పలికితే మేము దేవుని దృష్టిలో సేవకులమే కాదు. నేను మనుషుల దృష్టిలో ఎలాగున్నా, నచ్చితే మంచోడు అంటారు, నచ్చబోతే ఆ మంచోడు కాదు. నరం లేని 44 కోణాలు తిరుగుద్ది. ఏటైనా తిరగని. శాపం మాత్రం తెచ్చుకోకండి, కీడు మాత్రం తెచ్చుకోకండి, నష్టాన్ని మాత్రం తెచ్చుకోకండి, కష్టంలో పడకండి. నాకు తెలిసిన ఇష్టం ఏం తెలుసా? దేవునికి యోగ్యమైన సేవకుడిగా, దేవునికి యోగ్యమైన పిల్లలుగా మీరు ఉంటే మనలను నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ తాత్కాలికమైన ఉంటాయి, పోతే మనం ఉండం. మనకు లేదు గ్యారంటీ, మనకు లేదు వారంటీ. మనం వాడే చెప్పు గ్యారంటీ ఉంది, మనం వేసుకునే చొక్కా గ్యారంటీ ఉంది, మనం వాడే పెన్నుకు వారంటీ ఉంది. కానీ నీకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఈ భౌతిక సంబంధం బతికినంత కాలమే, కానీ నిత్యత్వం మాత్రం నిలకడగా ఉండేది. దానికి మీరు ప్రయోజకులుగా మారాలని. మాలో పొరపాట్లున్నా, మీలో పొరపాట్లున్నా దేవుడు పక్షపాతి కాదు. అందరిని ఒకేలాగా చూస్తాడని చెబుతున్నా. అందరిని ఒకేలాగా తీర్పు తీరుస్తాడు. నా మీద జాలిపడ్డు, నీ మీద కోపపడ్డు. అలాగని నా మీద కోపపడ్డు, నీ మీద జాలిపడ్డు. జాలే, కోపమే. అన్నయ్యే, పేకటే. న్యాయం న్యాయమే, ప్రేమే. దేనికి దానికే సమపాలుగా దేవుడు చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన అర్థం చేసుకుంటే మన దేవుని స్తుతిస్తాం. ఆయన అర్థం కాకపోతే నీ బతుకు పరమార్థంలోకి రాదు, వ్యర్థమైపోతున్న బాధ. ఒక దైవజనుడిగా, విశ్వాసం మూలము కాందేది, అది పాపం ఎంచబడింది. ఆజ్ఞాతిక్రమం మీద పాపం ఎంచబడింది. దేవుని మాట, సేవకుని మాట మీరడం మనకు ఆశీర్వాదం కాదు. నేను చెప్పే ఏ మాటలు మీరకూడదు. నేను వాక్యం చెప్పానా, వాక్యంలో ఉందా మీరొద్దు. వాక్యం లేని పనికిమాల విషయాల, పనికిమాల వ్యవహారాలు తీసి పక్కన పెట్టి, అసలు ఏమి కాదు నీకు. ఈ దేవుడు ఏం చేయడు, నీకు మేలే చేస్తాడు. దేవుని వాక్యాన్ని మీరేవా, దేవుని వాక్యాన్ని ఎదురాడేవా, నష్టపోతావు. కనుక జాగ్రత్త. దేవుని ఆశీర్వాదం మనల్ని ఏలునుగాక.